చంపినావా? చచ్చిపోయి నాకు తలకే తీసేసిన. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తిలో జరిగిన ఒక దారుణ హత్య స్థానికంగా తీవ్ర భయాందోళనలను రేకెత్తించింది. ఓ మహిళ నడి రోడ్డుపై కత్తితో నరికి చంపబడిన ఈ ఘటన చెందుర్తి ప్రాంతాన్ని విషాదంలో ముంచెత్తింది. నిందితుడు స్వయంగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోవడం ఈ సంఘటనకు మరింత సంచలనంగా మారింది. చెందుర్తికి చెందిన 60 ఏళ్ల బొల్లు మల్లవ్వ అనే మహిళ రోజులాగే పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగొస్తోంది. మార్గమధ్యలో నడి రోడ్డుపై అదే గ్రామానికి చెందిన మనోజ్ అనే యువకుడు ఆమెపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. కొబ్బరికాయలు కొట్టే కత్తితో ఆమె తలను నరికి కిరాతకంగా హత్య చేశాడు. తీవ్ర గాయాలతో మల్లవ్వ అక్కడికక్కడే కుప్పకూలి మరణించింది. ఈ దారుణ ఘటన స్థానికులను ఉలిక్కిపాటుకు గురిచేసింది. ఈ హత్య తర్వాత నిందితుడు మనోజ్ సంచలన చర్యకు పాల్పడ్డాడు. కత్తిని చేతితో పట్టుకుని నేరుగా చెందుర్తి పోలీస్ స్టేషన్కు వెళ్లి పెద్దమ్మ గుడి వద్ద మల్లవ్వను నేనే తల నరికి చంపాను అని పోలీసుల ఎదుట నేరాన్ని అంగీకరించాడు. చచ్చిపోయి నాకు తలకే తీసేసిన. పెద్దమ్మ ఎక్కడ అది? పెద్దమ్మ గుడి. దీంతో పోలీసులు కంగుతిన్నారు. వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో నిందితుడు మనోజ్కు గతంలో నేర చరిత్ర ఉన్నట్టు తేలింది. 2 ఏళ్ల క్రితం వినాయక చవితి రోజున గంగారం అనే వ్యక్తిని హత్య చేసినట్టు తెలుస్తోంది. ఈ హత్య కూడా భూ వివాదం నేపథ్యంలో జరిగినట్టు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం మల్లవ్వ హత్య కేసులో కూడా భూ వివాదమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మల్లవ్వ కుటుంబ సభ్యులు గతంలో మనోజ్ నుంచి ప్రాణహాని ఉందని దాదాపు 50 సార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదని ఆరోపణలు వచ్చాయి. మల్లవ్వ కుటుంబ సభ్యులు మనోజ్పై గతంలో ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు తగిన చర్యలు తీసుకోకపోవడంతో ఈ దారుణ హత్య జరిగిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు మల్లవ్వ హత్యకు ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. భూ వివాదం, పాత కక్షలు లేదా ఇతర వ్యక్తిగత కారణాలు ఈ హత్య వెనుక ఉన్నాయా అనే కోణంలో విచారణ సాగుతోంది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి నేర చరిత్రను ఆధారంగా చేసుకుని మరిన్ని వివరాలు సేకరిస్తున్నారు. చచ్చిపోయి నాకు తలకే తీసేసిన.